హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో పిఎస్యు బ్యాంక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అండి. ఈ సెక్టర్ చాలా ఇయర్స్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ తో పోటీ పడుతుంది. మేజర్ అండ్ మైనర్ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ మంచి లాభాలను కూడా రిపోర్ట్ చేయడం ఒక టర్న్ అరౌండ్ పాయింట్ అన్నమాట. స్ట్రాంగ్ క్రెడిట్ గ్రోత్ అలాగే క్లీనర్ బ్యాలెన్స్ షీట్ వల్ల పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఫ్యూచర్ లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెన్నీ స్టాక్స్ అంటే 100 కంటే తక్కువ ప్రైస్ ఉన్న లిస్టెడ్ షేర్స్ అన్నమాట. ఈ వీడియోలో మనం పిఎస్యు బ్యాంక్ పెన్నీ స్టాక్స్ గురించి 2024 లో వాటి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ మేజర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనమాట. Q3 రిజల్ట్స్ తర్వాత కంపెనీ షేర్స్ లో రీసెంట్ గా ర్యాలీ అయితే వచ్చింది. లాస్ట్ క్వార్టర్ లో బ్యాంక్ టోటల్ ఇన్కమ్ 24% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 74.4 బిలియన్స్ రిపోర్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైం పీరియడ్ లో 5.5 బిలియన్ నెట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేస్తే ఈ క్వార్టర్ లో 7.2 బిలియన్ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 35% గ్రోత్ ఉందన్నమాట. ఇన్కమ్ పెరగడం అలాగే అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం మెయిన్ రీజన్. అండ్ ఈ క్వార్టర్ లో కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 61.8 బిలియన్ కి పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇది 50.6 బిలియన్స్ మాత్రమే. ఐఓబి రీసెంట్లీ ఎస్ఎంఈ సెగ్మెంట్ లో 2.1 బిలియన్ వర్త్ 41 అకౌంట్స్ లో లోన్స్ ని సెల్ చేయాలని డిసైడ్ అయ్యిందండి. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గించుకోవాలని అనుకుంటుందన్నమాట. ఫోర్త్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 13 to 14% క్రెడిట్ గ్రోత్ ఉంటుందని బ్యాంక్ ఆప్టమిస్టిక్ గా ఉంది. అడిషనల్లీ 8 ఇయర్స్ బ్రేక్ తర్వాత దాదాపు 40 to 50 బ్రాంచెస్ యాడ్ చేయడం జరిగింది. హౌసింగ్ అండ్ జ్యువెల్ లోన్ సెగ్మెంట్ స్ట్రాటజిక్ ఫోకస్ లో రిటైల్ సెక్టర్ లో చాలా ప్రామిసింగ్ గా ఉందన్నమాట. బ్యాంక్ జ్యువెల్ లోన్ పోర్ట్ఫోలియో సిగ్నిఫికెంట్ గ్రోత్ ని యాంటిసిపేట్ చేస్తుందండి. కరెంట్లీ ఇది 390 బిలియన్స్ ఉంది. లాస్ట్ 4 ఇయర్స్ లో 3.5 టైమ్స్ ఎక్స్పెండ్ అయిందన్నమాట. ప్రెసెంట్ ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,34,396 crores ఉందండి. ROCE 4.53% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.69% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 32 పైసా ఉంది. అండ్ బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2022 లో బ్యాంక్ 5,056 crores రెవెన్యూ పోస్ట్ చేస్తే అదే డిసెంబర్ 2023 అంటే లాస్ట్ క్వార్టర్ లో 6,176 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది బాగా పెరిగింది. అదే లాస్ట్ క్వార్టర్ ని సెప్టెంబర్ 2023 లో కనుక చూస్తే 5,821 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా రెవెన్యూ అనేది పెరిగింది అనమాట. అండ్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 555 crores ప్రాఫిట్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 వచ్చేసరికి 723 crores పోస్ట్ చేసిందండి. అదే ఒక క్వార్టర్ ముందని సెప్టెంబర్ క్వార్టర్ లో 625 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేసిందనమాట. సో నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగా పెరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ లో మెయిన్ గా మనం మాట్లాడుకునే పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఐఓపికి సంబంధించి డిసెంబర్ 2022 లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 8.19% ఉండేవండి. అదే డిసెంబర్ 2023 వచ్చేసరికి 3.90% కి తగ్గిపోయాయి అనమాట. అదే ఒక క్వార్టర్ ముందైన సెప్టెంబర్ క్వార్టర్ లో 4.74% ఉన్నాయి. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా తగ్గాయి. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక మనం చూస్తే డిసెంబర్ 2022 లో 2.43% ఉండేవండి. అదే డిసెంబర్ 2023 వచ్చేసరికి 0.62% కి తగ్గిపోయాయి. అలాగే లాస్ట్ క్వార్టర్ లో కనుక చూస్తే 0.68 ఉండే. సో ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా బాగా తగ్గాయి అనమాట ఐఓబిలో. ఐఓబి విషయంలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మనం ప్రమోటర్ షేర్ హోల్డింగ్ మెయిన్ గా 96.38% డిసెంబర్ 2023కి ఉందండి. ఈ 98.38% కూడా గవర్నమెంట్ స్టేక్ అండి. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ కనుక చూస్తే 1.33% నుంచి 1.29% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే ఐఓబిలో జస్ట్ 2.28% మాత్రమే ఉందండి డిసెంబర్ క్వార్టర్ లో. పబ్లిక్ షేర్ హోల్డర్స్ టోటల్ ఈక్విటీలో 4% కంటే తక్కువ ఉంది కాబట్టి ఐఓబి అనేది లో ఫ్రీ ఫ్లోట్ స్టాక్ అండి. ప్రెసెంట్ ఈ బ్యాంక్ షేర్ 71 రూపీస్ 40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ బ్యాంక్ షేర్ 66% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 6 months లో 133% అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 168% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ యూకో బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ కస్టమర్స్ కి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఎన్ఆర్ఐస్ కోసం సర్వీసెస్, డిపాజిట్ స్కీమ్స్ అండ్ వాల్యూ యాడెడ్ ఈ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఇంటర్మ్ బడ్జెట్ తర్వాత గవర్నమెంట్ బాండ్ సీల్స్ తగ్గడం వల్ల రీసెంట్ గా బ్యాంక్ షేర్స్ అనేవి బాగా పెరిగాయి. కంపెనీ రీసెంట్ గా ఎర్నింగ్ ని కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఎన్పిఏ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. గోయింగ్ ఫార్వర్డ్ రూఫ్ టాప్ సోలార్ కోసం న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఫారెన్ బ్యాంక్స్ కోసం స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ ని కూడా ఓపెన్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవల్ పొందిన ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ అండి ఇది. ఈ వోస్ట్రో అకౌంట్స్ ఏంటంటే ఫారెన్ బ్యాంక్స్ ఇండియన్ రూపీస్ లో ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ని ఈజీగా చేయడానికి
ఇండియన్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేసే అకౌంట్స్ అన్నమాట. ఈ ట్రెండ్ నుండి బెనిఫిట్ అవ్వడానికి యూకో బ్యాంక్ అనేది వెల్ పొజిషన్ లో ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో బ్యాంక్ కి స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉందండి. ప్రెసెంట్ ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 72,393 crores ఉందండి. ROCE 4.35% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.55% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 43 పైసా ఉంది. అండ్ బ్యాంక్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో బ్యాంక్ 4,627 crores రెవెన్యూ పోస్ట్ చేసిందండి. లాస్ట్ క్వార్టర్ అండ్ డిసెంబర్ 2023 లో 5,552 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అదే ఒక క్వార్టర్ ముందని సెప్టెంబర్ క్వార్టర్ లో 5,219 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ రెవెన్యూ అనేది బాగా పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఈ బ్యాంక్ డిసెంబర్ 2022 లో 653 crores ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అదే లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ 2023 లో 503 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్ 2023 లో 402 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది నెట్ ప్రాఫిట్ పెరిగిందనమాట. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో బ్యాంక్ కి 5.63% గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే డిసెంబర్ 2023 వచ్చేసరికి 3.85% కి తగ్గింది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే 1.66% నుండి 0.98% కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తగ్గాయి అనమాట. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కనుక చూస్తే 4.14% ఉండేది సెప్టెంబర్ లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే 1.11% ఉండే. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా తగ్గాయి అనమాట. అండ్ బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 95.39% ఉందండి డిసెంబర్ 2023కి. అండ్ మేజర్ స్టేక్ అనేది గవర్నమెంట్ కిందే ఉంటుంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 1.36% నుంచి 1.32% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 3.14% నుండి 3.27% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ బ్యాంక్ షేర్ 60 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ బ్యాంక్ షేర్ 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 109% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 117% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. 4,494 బ్రాంచెస్, 4,083 ATMs అక్రాస్ ది కంట్రీ ఉన్నాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ QIP ఆర్ రైట్స్ ఇష్యూ ద్వారా ఈక్విటీ షేర్స్ ఫ్రెష్ ఇష్యూ బదులుగా ఆఫర్ ఫర్ షేర్ ప్రపోజల్ లో గవర్నమెంట్ ని అప్రోచ్ అయిందనమాట. షేర్స్ పబ్లిక్ ఫ్లోట్ పెంచుతున్నప్పుడు దానికి ఈక్విటీ క్యాపిటల్ బేస్ డైల్యూషన్ ని అవాయిడ్ చేయడానికి OFS రూట్ ని చూస్ చేసుకుంది. అలాగే ఈ బ్యాంక్ డిజిటల్ సెగ్మెంట్ లో వేరియస్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందన్నమాట. రిటైల్ అండ్ హోల్సేల్ బ్యాంకింగ్ కోసం డిజిటల్ ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేయడం మెయిన్ ఎయిమ్ గా పెట్టుకుంది. రిటైల్, అగ్రికల్చరల్ అండ్ MSME సెగ్మెంట్ లో బ్యాంక్స్ మేజర్ ఫోకస్ చేస్తుందండి. ఈ బ్యాంక్ రెవెన్యూ కనుక చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ డిసెంబర్ 2022 లో 6,746 crores రెవెన్యూ పోస్ట్ చేసిందండి. అండ్ డిసెంబర్ 2023 అంటే లాస్ట్ క్వార్టర్ లో 7,842 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది పెరిగింది. లాస్ట్ క్వార్టర్ అయిన సెప్టెంబర్ 2023 క్వార్టర్ కనుక చూస్తే 7,377 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా రెవెన్యూ అనేది పెరిగింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే డిసెంబర్ 2022 లో 476 crores ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ డిసెంబర్ 2023 లో 738 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. డిసెంబర్ క్వార్టర్ కంటే ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ కనుక చూస్తే 623 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది అనమాట. డిసెంబర్ క్వార్టర్ లో 8.83% గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే డిసెంబర్ 2023 లో 4.50% కి తగ్గింది అనమాట. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే 2.09% నుండి 1.28% కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. సో సెంట్రల్ బ్యాంక్ లో కూడా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా తగ్గాయి. అండ్ ఈ బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 93.08% ఉందండి డిసెంబర్ 2023కి. అండ్ ఈ బ్యాంక్ ప్రమోటర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఈ బ్యాంక్ లో కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ సెప్టెంబర్ క్వార్టర్ లో కనుక చూస్తే 2.84% ఉండేది. డిసెంబర్ 2023 క్వార్టర్ వచ్చేసరికి 7.29% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 3.91% నుండి 4.04% కి పెరిగింది. ప్రెసెంట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ 67 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో బ్యాంక్ షేర్ 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 105% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year పీరియడ్ లో 149% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండి. న్యూఢిల్లీలో ఉన్న మిడ్ సైజ్డ్ కార్పొరేట్ ఫోకస్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. ఇది 1553 బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఎన్పిఎస్ మీద ప్రొవిజన్ కవరేజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నియర్ ఫ్యూచర్ లో క్యాపిటల్ రైజ్ కోసం QIP ని కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. వాల్యూ యాడెడ్ సర్వీసెస్, డిజిటల్ ల్యాండింగ్ కోసం లెవరేజ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని చూస్తుంది అనమాట. ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ కి లో ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ కి సపోర్ట్ చేయడం కోసం రీసెంట్ గా కొలాటరల్ అండ్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అవసరం లేకుండా లోన్స్ ఇస్తామని అనౌన్స్మెంట్ కూడా చేసింది. ప్రెసెంట్ ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45,140 crores ఉందండి. ROC 5.26%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.09%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 35 పైసా ఉంది. అండ్ ఈ బ్యాంక్ సంబంధించి క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే రెవెన్యూ డిసెంబర్ 2022 లో 2,107 crores రెవెన్యూ పోస్ట్ చేసిందండి. అదే డిసెంబర్ 2023 లో 2,491 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అది దానికంటే ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో 2,406 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ బ్యాంక్ రెవెన్యూ అనేది పెరిగిందనమాట. బ్యాంక్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 373 crores పోస్ట్ చేసిందండి. అదే లాస్ట్ డిసెంబర్ 2023 లో 114 crores మాత్రమే పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. అండ్ అంతకు ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో 189 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. బట్ బ్యాంక్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా తగ్గాయి అనమాట. డిసెంబర్ 2022 లో బ్యాంక్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 8.36% ఉంటే డిసెంబర్ 2023 వచ్చేసరికి 5.70% కి తగ్గాయి. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ డిసెంబర్ 2022 లో 0.02% ఉంటే డిసెంబర్ 2023 లో 1.80 కి తగ్గాయి అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా తగ్గాయి బ్యాంక్ లో. ఈ బ్యాంక్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా హెవీగా ఉందండి. డిసెంబర్ 2023 వచ్చేసరికి 98.25% ఉంది. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది జస్ట్ 0.65% మాత్రమే ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది జస్ట్ 1.09% మాత్రమే ఉందండి డిసెంబర్ 2023కి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది కొంచెం పెరిగింది. ప్రెసెంట్ ఈ బ్యాంక్ షేర్ 66 రూపీస్ 55 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో బ్యాంక్ షేర్ 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 133% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, హోల్సేల్ బ్యాంకింగ్, ప్రయారిటీ సెక్టర్ బ్యాంకింగ్, ట్రెజరీ ఆపరేషన్స్ అండ్ అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. హెడ్ క్వార్టర్ పూణేలో ఉంది. అక్రాస్ ఇండియా 2,341 బ్రాంచెస్ ఉన్నాయి. రీసెంట్ గా బ్యాంక్ QIP రూట్ ద్వారా 10 billion క్యాపిటల్ కూడా రైజ్ చేసింది. అండ్ రీసెంట్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని కూడా పోస్ట్ చేసింది అనమాట. ఇది 5 trillion బిజినెస్ ని టార్గెట్ గా పెట్టుకుందండి. 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి ఫుల్లీ డిజిటైజ్డ్ బ్యాంక్ గా మారుతుంది అనమాట. ప్రెసెంట్ ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 43,586 crores ఉందండి. ROC 4.44%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 26 పైసా ఉంది. అండ్ ఈ బ్యాంక్ సంబంధించిన రెవెన్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ డిసెంబర్ 2022 లో బ్యాంక్ 4,131 crores రెవెన్యూ పోస్ట్ చేసిందండి. అదే డిసెంబర్ 2023 లాస్ట్ క్వార్టర్ లో 5,172 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ క్వార్టర్ కంటే ముందు సెప్టెంబర్ క్వార్టర్ లో 5,068 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది బ్యాంక్ లో రెవెన్యూ అనేది పెరిగింది అనమాట. అండ్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 777 crores ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ డిసెంబర్ 2023 లో 1,038 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది బాగా పెరిగింది అనమాట. అండ్ డిసెంబర్ క్వార్టర్ కంటే ముందు సెప్టెంబర్ క్వార్టర్ కనుక చూస్తే 920 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. అండ్ ఈ బ్యాంక్ సంబంధించిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 2.94% ఉండేవండి. అండ్ డిసెంబర్ 2023 వచ్చేసరికి 2.04% కి తగ్గాయి. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.47% ఉండేవి డిసెంబర్ 2022 లో. అండ్ లాస్ట్ డిసెంబర్ 2023 వచ్చేసరికి 0.22% కి తగ్గాయి. సో ఈ బ్యాంక్ లో కూడా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గాయి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కూడా. అండ్ ఈ బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ దగ్గర 86.46% స్టేక్ ఉందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.45% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. 0.59% నుండి 0.45% కి. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది అనమాట. సెప్టెంబర్ లో 5.17% ఉంటే డిసెంబర్ లో 4.71% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.76% నుండి 8.37% కి పెరిగింది.
ప్రెసెంట్ ఈ బ్యాంక్ షేర్ 61 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో బ్యాంక్ షేర్ 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 63% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 125% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 2 years లో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో మనం చూసిన షార్ట్ ర్యాలీ అనేది లో ఫ్రీ ఫ్లోట్ ఎఫెక్ట్ అండి. లో ఫ్రీ ఫ్లోట్ అనేది ఏంటంటే ప్రైస్ త్వరగా పెరగడానికి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. పిఎస్యు బ్యాంక్ పెన్నీ స్టాక్స్ ని తీసుకునే ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ర్యాలీని క్యాష్ చేసుకోవడానికి అండ్ సమ్ స్టేక్ ని సెల్ చేయడానికి డిస్ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని పెంచుకోవాలని డిసైడ్ చేసుకుంది కాబట్టి గవర్నమెంట్ హోల్డింగ్ తగ్గుతుందని మర్చిపోవద్దు. పిఎస్సిలో ఈక్విటీ స్టేక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఐడియాకి గవర్నమెంట్ రెడీగా ఉందని ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా లాస్ట్ బడ్జెట్ లో కూడా చెప్పారు. సో ఓవరాల్ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఈ ఇయర్ అనేది లైమ్ లైట్ ని పెంచుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లోన్స్ కోసం డిమాండ్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎకానమీ 6.5% కంటే ఎక్కువ గ్రో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.